గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు 13వ తారీఖు నవంబర్ 2024. నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. డాక్టర్ని, సర్జన్ని, పీజీఎస్కి డీన్ని, మెడికల్ సూపరింటెండెంట్ని కూడా ఒక పెద్ద హాస్పిటల్కి. ఈ ప్రపంచం అంతా ఆలోచించేది ఏంటి? ఎక్కువ కాలం బతకాలని, ఆరోగ్యంగా బతకాలని, జబ్బులు లేకుండా ఉండాలని, వీలైతే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతకాలని కోరిక మనిషికి. ఎస్, ఇది మంచి కోరిక. ఎందుకంటే మనిషికి జబ్బులు ఉంటే చాలా కష్టం. జబ్బులు లేని మనిషిగా, యాక్టివ్గా, ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ వేగన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ఇది ప్యూర్ వెజిటేరియన్స్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. ఎస్, ఇండియాలో 11% మంది ప్యూర్ వెజిటేరియన్స్. ఎవ్రీ ఇయర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఓకే, అమెరికాలో కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది, యూకేలో పెరుగుతుంది. సో ప్రతి సంవత్సరం వెగన్స్ పెరుగుతున్నారు. వెజిటేరియనిజం. ఒకప్పుడు నాన్ వెజిటేరియన్ తినడం స్టైల్. నౌ ద స్టైల్ ఈస్ టు ఈట్ వెజిటేరియన్ పార్టీస్, వెజిటేరియన్ డిన్నర్స్. ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు దట్ ఈస్ అ స్టైల్ ఇన్ ద రిచ్ పీపుల్, అమంగ్ ద రిచ్ పీపుల్, బికాస్ రిచ్ పీపుల్ అండ్ ద మిడిల్ క్లాస్ వాంట్ టు లివ్ లాంగర్ అండ్ లాంగర్ అగైన్ విత్ గుడ్ హెల్త్. సో స్టైల్ ఈజ్ వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే స్టిగ్మా. ఇది చాలా చీప్ రబాయ్ నాన్ వెజిటేరియన్. ఒకప్పుడు రిచ్ పీపుల్ నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళు, ఇప్పుడు సూపర్ రిచ్ పీపుల్ ప్యూర్ వెజిటేరియన్ తింటున్నారు. వీళ్ళని వెగాన్స్ అంటాం. వెగాన్స్ అంటే ఎవరు? ఓన్లీ ప్లాంట్ ప్రొడక్ట్స్, నట్స్, సీడ్స్ మీద ఆధారపడేటోళ్ళు. యానిమల్స్ కానీ, యానిమల్ మీట్ కానీ, యానిమల్ ప్రొడక్ట్స్ కానీ, యానిమల్ బై ప్రొడక్ట్స్ కానీ ముట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు, ఆవు పాలు, గేదె పాలు కూడా నాన్ వెజిటేరియనే. ఎస్, ఈవెన్ తేనె కూడా నాన్ వెజిటేరియనే. ఎస్, తేనె కూడా, పట్టు తేనె కూడా నాన్ వెజిటేరియనే. సో ప్యూర్ వెజిటేరియన్ వల్ల చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, స్టార్టింగ్ ఈ బెనిఫిట్స్ గురించి ఆలోచిద్దాం. ఓకే, మీ స్కిన్ ప్యూర్ వెజిటేరియన్స్లో, ప్యూర్ వెగాన్స్లో స్కిన్ చాలా బాగుంటుంది. ఎస్, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ రాలదు సరిగ్గా, చాలా బాగుంటుంది హెయిర్ కూడా. ఓకే, 1. 2, హార్ట్ జబ్బులు తక్కువ వస్తాయి. హార్ట్ జబ్బులు అంటే స్ట్రోక్స్ తక్కువ వస్తాయి, హార్ట్ అటాక్స్ తక్కువ వస్తాయి, బీపీ కూడా తక్కువ ఉంటుంది. బీపీ కూడా తగ్గుతుంది ఎవరిలో? ప్యూర్ వెగాన్స్లో. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఎస్, ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. సో హార్ట్ జబ్బులు కూడా రావు. డయాబెటీస్ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది వెజిటేరియన్స్లో, ప్యూర్ వెగాన్స్లో. ఎస్, గట్ జీర్ణకోశ ఉంది కదా, చాలా బాగుంటుంది ప్యూర్ వెజిటేరియన్స్లో. నేను చెప్పాను కదా, ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటాయని. మంచి బ్యాక్టీరియా తయారవుతుంది వేగన్స్లో. ఎస్, మీరు స్లిమ్గా అయిపోతారు, సన్నగా అవుతారు. ఒక రీసెర్చ్ ఫైండింగ్లో ఏం తెలుసుకున్నారని అంటే, ప్యూర్ వెగన్స్ డైట్ ఈరోజు స్టార్ట్ చేస్తే ఫస్ట్ 5 months కూడా ఒక నెలకి 1 kg తగ్గొచ్చు అని ఒక రీసెర్చ్ ఫైండింగ్. ఎస్, మీ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది, మీకు జబ్బులు కూడా రావు. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వెజిటేరియన్స్లో. మీకు కీళ్ళ నొప్పులు కూడా రావు. అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈవెన్ సెక్స్ హార్మోన్స్ కూడా ఎక్కువ పెరుగుతాయని రీసెర్చ్ ఫైండింగ్. లిబిడో కూడా పెరుగుతుందని. సో సెక్షువల్ హ్యాపీనెస్ ఎక్కువ ప్యూర్ వెగన్స్లో. నాన్ వెజిటేరియన్స్లో మొద్దు మారిపోతారు. నో, ఐ హావ్ టు టెల్ యూ ఫ్యాక్ట్. బట్ డిసడ్వాంటేజ్ ఒక్కటేనండి వెజిటేరియన్స్లో, ప్యూర్ వెజిటేరియన్స్లో. ఏంటంటే కాల్షియం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వైటమిన్ B12 తక్కువ ఉంటుంది. సో కాల్షియము, వైటమిన్ B12 ఈ 2 వేగాన్స్లో ప్రాబ్లం. మిగిలినవన్నీ ఎక్సలెంట్ టు బి ఎ వేగన్. సో మరి ఈ 2 ఏం చేయాలా? ఓకే, సోయా మిల్క్ తాగండి.
యానిమల్ మిల్క్ బదులు సోయా మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకులు ఎక్కువ తింటే, కూరల్లో ఎక్కువ వేసుకుంటే కాల్షియం ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది. నాకు కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఈ మధ్యన నేను హెల్త్ వీడియోలు స్టార్ట్ చేయటం చూసినాను. చాలామంది వెగాన్స్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. సార్ మాకు కాల్షియం B12 డెఫిషియన్సీస్ గురించి ఏం చేయాలా, ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా, ఏది కాల్షియం B కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా? నేను వేసుకోవచ్చు అని చెప్తాను. వారానికి 2 రోజులు వేసుకుంటే నష్టం ఏంటి? ఎందుకంటే మీకు డయాబెటీస్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది, బీపీ రాదు, క్యాన్సర్ రాదు, క్యాన్సర్ కూడా రాదు. నేను చెప్తున్నా ప్యూర్ వెగన్స్లా క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తక్కువనే. సో డయాబెటీస్ రాదు, బీపీ రాదు, వెయిట్ తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటారు, సెక్స్ హార్మోన్స్ బాగుంటాయి, అన్ని హార్మోన్స్ బాగుంటాయి. సో B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ అండ్ కాల్షియం విత్ వైటమిన్ D, కాల్షియం ట్యాబ్లెట్స్తో పాటు వైటమిన్ D కాంబినేషన్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ అండి. ఈ 2 ట్యాబ్లెట్లు వారానికి 2 రోజులు వేసుకుంటే నష్టమైతే లేదు. మీకు అనుమానంగా ఉంటే ఈ 2 వేసుకోండి, వేగాన్ కింద కన్వర్ట్ అవ్వండి, అయితే మంచిదే. ఓకే, వేగాన్స్ కింద కన్వర్ట్ అయితే మంచిదే, ఆరోగ్యంగా. డెఫినెట్గా వేగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు నాన్ వెజిటేరియన్స్ కంటే, ఇది ఫ్యాక్ట్. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు ఎక్కువ బతకాలని అనుకుంటే వేగన్స్ కింద మారండి, తప్పేం లేదు. కానీ మీకు అనుమానంగా ఉంటే మీకు B కాంప్లెక్స్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ వారానికి 2 రోజులు వేసుకోండి. ఇవి వేసుకుంటాం వల్ల నష్టమేముంది? మీకు ఫ్యూచర్లో బీపీ ఇన్సిడెంట్స్ తక్కువ, షుగర్లు, క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, ఎంఐలు కంటే B కాంప్లెక్స్ వేసుకుంటే నష్టమేమి లేదు కదా. ఒకసారి హార్ట్ జబ్బు వస్తే ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, డయాబెటీస్ వస్తే ఇన్ని వేసుకోవాలా, క్యాన్సర్ వస్తే ఇంకా లైఫే కష్టమవుతుంది. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. అందరూ హ్యాపీగా బతకాలా, నేను బతకాలా, నా ఫ్రెండ్స్ బతకాలా, నా శత్రువులు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే తెలుసా అండి, ఆ లైఫ్ దేవుడిచ్చింది ఒకటే జన్మ. ఈ జన్మే ఒక వరం కింద భావిద్దాం, ఇదే స్వర్గం కింద భావిద్దాం. ఇంకో స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లైఫ్ని స్వర్గం కింద భావిద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.